ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆందోళన చేస్తున్నటువంటి శిబిరంలోకి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వారి చేత టెంట్ని ఆక్యుపై చేపించి కార్మికుల్ని కూర్చోబెట్టినటువంటి అత్యంత సుదినం ఈ రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. బహుశా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఎట్లాగైనా ఈ టెంట్ ఉండకూడదు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు 100 మంది రావచ్చు పోలీసు వారు, రేపు ఇక నుంచి టెంట్ కూడా ఉండదని మనం చెప్పలేం. ఎందుకంటే నేను 2 రోజుల క్రితమే అమరావతి రాజధాని సెమినార్కి నన్ను పిలిచారు విజయవాడ. అమరావతి ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ అమరావతి కాపాడటం కోసం ఈ 5 ఏళ్లు 29 గ్రామాల్లో ఇలాంటి దీక్షా శిబిరాలు వేసి ఆ పోరాటం చేసినటువంటి రైతులు వాళ్ళందరూ కలిపి పెట్టినటువంటి సెమినార్కి నన్ను పిలిచారు విశాఖపట్నం నుంచి. పిలిస్తే రైతులు చెప్పింది ఏమిటంటే, ఆ 29 గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఇలాంటి టెంట్లేసి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, అయ్యా మన ప్రభుత్వం వచ్చింది, ఇక మీరు ఈ దీక్షా శిబిరాలన్నీ ఎత్తేయండి అని చెప్పారంట. వాళ్ళు అన్నారంట రైతులు, మా దీక్షా శిబిరాలు 5 ఏళ్ల నుంచి పోట్లాడుతూ వచ్చాము, వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులకు వ్యతిరేకంగా. ఇప్పుడు మేము మీకు భూములు ఇచ్చాము, 34,000 ఎకరాల భూములు ఇచ్చాము, ఆ భూములకి మా ప్లాట్లు ఇస్తామన్నావు. నువ్వు ఒక 4,800 గజాలు నువ్వు స్థలం తీసుకొని నాకు 1,200 గజాలు స్థలం ఇస్తానని ఒప్పందం చేసుకొని 34,000 ఎకరాలు తీసుకున్నావు. ఇప్పటి వరకు మా ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేయలేదు, మా ప్లాట్లకి రోడ్లే లేదు, కాలువలే లేదు, విద్యుత్ లైట్లే లేదు, కనీసం మా యొక్క ప్లాట్లో మేము ధాన్యం పండించుకుంటానన్నా నువ్వు ఒప్పుకోవటం లేదు. ఇది చాలా అన్యాయం కదా. 1 సంవత్సరం దాకా ఇప్పుడు దాకా 5 ఏళ్ళేమో చేస్తానని అప్పుడు చేయలేదు, ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా చేయలేదని వాళ్ళు మొరపెట్టుకున్నారు. అందువల్ల మేము టెంట్లు తీసేటటువంటి ప్రశ్నే లేదని చెప్పేశారంట. చెప్తే మీరు టెంట్లు తీయకపోతే ఎలా తీరో చూస్తామని అన్నారంట. అదే చంద్రబాబు నాయుడు గారు ఎంత మారిపోయాడేంటారు ఆయన. 5 ఏళ్ల పాటు వైసీపీకి వ్యతిరేకంగా పోట్లాడి జైల్లోకి వెళ్ళి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఇంత దగా చేస్తావా అని అన్నారంట. మళ్ళీ ఇంకొక బాంబు వేశాడంట. ఏమిటి, ఈ 34,000 ఎకరాలు చాలేదు, ఇంకా 42,000 ఎకరాలు కావాలి, ఇంటర్నేషనల్ స్టేడియం కావాలి. ఇంటర్నేషనల్ స్టేడియం ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఎక్కువ మంది 6 లక్షల మంది పెట్టేటైతే బెల్పాంలో ఉంది. మనం 24 లక్షల మంది కూర్చునేటటువంటి స్టేడియం కావాలి, దానికి 10,000 ఎకరాల భూమి కావాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. అప్పటికి మీకు భూములు అనేటువంటి రేట్లు పెరుగుతాయి అని అన్నారంట. ఈ రైతులు అడ్డం తిరిగారు. ఇక పొయ్యాకారం ఉందా, మత్తుందా లేదా అనేటువంటి. ఈ 34 ఎకరాలకి ఏం లేదు, అతిగతి లేదు, రోడ్లు లేవు, కాలువలు, బిల్డింగ్లు లేవు, మాకు ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు. మరో 42 ఎకరాలు తీసుకొని ఎప్పటికి పెడతావు, ఏం చేస్తావా? ఇది తప్పు, ఇది నువ్వు చేస్తున్నటువంటి మంచిది కాదని రైతులందరూ కూడా భూములు ఇవ్వకూడదని వీళ్ళే ప్రచారం చేశారు. ఎవరైతే రాజధాని కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పని ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పారంట, ఈ రాజధాని 42,000 ఎకరాలు లేకపోతే మీకు ప్లాట్లు కూడా అభివృద్ధి కావాలని వార్నింగ్ ఇచ్చారంట. ఏమి ఇంత అంటే వాళ్ళ కోసం సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళ రైతులకి చాలా బుద్ధి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల ట్యాంకుల దీక్షా శిబిరాలు మేము తీసేయమనేటువంటిది నా కళ్ళ ముందు ఆ సెమినార్లో చెప్పారు రైతులు. ఇంకొక ఆయన రైతు ఉద్యమ నాయకులు వచ్చి మాట్లాడారు. మాజీ మంత్రి తెలుగుదేశంలో ఉన్నటువంటి శోభనాథేశ్వరరావు గారు వచ్చి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మక ద్రోహి, 42,000 ఎకరాలు ఇవ్వకండి, మిమ్మల్ని పొందలు ముంచేస్తాడు అనేటువంటి చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా అంటే స్టీల్ ప్లాంట్లు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాడండి? 4 సార్లు వచ్చాడు. వాళ్ళు కొడుకు వచ్చారు. మీకెందుకు నేనున్నానని చెప్పాడు. ఒక్క వర్కర్ని కూడా తీసేయనని చెప్తారు. ఇప్పుడు వార్సు పెట్టి పీకేస్తున్నాడు. పీకేసి ఏం చెప్తూ ఉన్నారు, 11,400 కోట్ల రూపాయలు నేను డబ్బులు తెచ్చాను, రాష్ట్ర ప్రభుత్వం 2,400 కోట్ల రూపాయలు ఇచ్చారు, అందువల్ల మేము ఇచ్చిన దానికి ఫలప్రదం కావాలంటే క్రమశిక్షణతో పనిచేయాలంటున్నారు.
క్రమశిక్షణతో అందరూ పనిచేస్తారు. కానీ క్రమశిక్షణ అంటే ఏమిటి? 11,400 కోట్లు ఇచ్చారు కాబట్టి 7,600 మంది కార్మికులు తీసేయాలి. 7,600. దీనికి ఛాలెంజ్. నా దగ్గర లెక్కలు అన్ని వివరాలు ఉన్నాయి. ఇప్పటికి కాంట్రాక్ట్ కార్మికులు 3,000 పీకేశారు. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమందిని పీకేశారో లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 2,600 మందిని పీకేయడానికి SMS 1 ఎంత, SMS 2 ఎంత, BF ఎంత, లేకపోతే వాటర్ వర్క్స్ ఎంత, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ ఎంత, మిల్స్ లో ఎంత, ఇవన్నిటిలో కూడా 2,600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇంకొక 1000 మంది పర్మనెంట్ కార్మికులు పీకేయబోతున్నారు. మీరు పీకేసిన వాళ్ళు కాక అంటే 8,400 వాళ్ళ ఫిగర్. కాంట్రాక్ట్ కార్మికులు 8,400 ఉండాలి వాళ్ళ ఫిగర్ అన్నమాట. వాళ్ళు చర్చించుకొని చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు మాట్లాడుకొని ఆ ఫిగర్ అనేటువంటి ఫిక్స్ చేశారు. ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వాలి కాబట్టి కార్మికులందరినీ ఏదో ఒక రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తప్పుడు ప్రచారం చేయాలి. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని వేయాలి. అందుకోసం మన కౌన్సిల్ సమావేశం, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, ఆ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి అంతకుముందే మాట్లాడాను నేను, ఈ స్టీల్ ప్లాంట్ లో గోస్టులు ఉన్నాయన్న, దెయ్యాలు పీకేస్తున్నాయంట. స్టీల్ ప్లాంట్ ని పీల్చి పిప్పి చేస్తున్నాయని చెప్పారు. పీల్చి పిప్పి చేస్తున్నాయని నేను లేచాను. ఎక్కడెక్కడ ఎంతంత పీల్చేసిన దెయ్యాలు మీకు ఎక్కడ కనిపించినాయి అడగండి అంటే పారిపోయారన్నమాట. వాళ్ళు తాబేదా మిగిలిన కార్పొరేటర్లు లేచారు. లేచి మేము చూపిస్తాం అని నా మైక్ కట్ చేశారు. నేను మాట్లాడేటటువంటి మైక్ని కట్ చేశారు సమాధానం చెప్పలేక. అంటే ఇప్పుడు దెయ్యాలుగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులు దెయ్యాలు, దాన్ని పట్టి పీడిస్తున్నారు అనేది అన్నారు. ఎవరన్నారు? తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. తప్పు పైన పలికిస్తున్నాడు ఒకడు. ఎవరు? బీజేపీ పలికిస్తున్నారు, వీళ్ళు పలుకుతున్నారు. అమ్మ పలుకు జమ్మటమ్మ పలుకు అన్నట్టు అక్కడ పలికిస్తున్నాడు, ఇక్కడ పలుకుతున్నారు. ఏమి లేదు. ఇప్పుడు గోస్టులు అన్నారు, దెయ్యాలు అన్నారు మనల్ని అందరినీ. ఇప్పుడు రెండోది ఏమిటి? ఈ టెంటలు లేపేయాలి. రెండో కథ. ఈ టెంటలు కావాలంటే మనకి వాళ్ళకి తగువ పెట్టాలి. వీళ్ళెవరు? మన కుటుంబాల నుంచి వచ్చిన పోలీసు వారే కదండి. మనం వాళ్ళు నిరసన కార్యక్రమాల్లో కొట్టుకోవాలి. ఇది తప్పు కదండి. అన్యాయం. ఏమన్నా లాని గౌరవించేటటువంటి వాళ్ళని, లాకి బౌండ్ అయ్యేటటువంటి ప్రజల్ని హింసించడం, దుర్మార్గాన్ని నియంత్రిత చట్టాలు ఉల్లంఘించడం ఎక్కడ ఉందా? అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మికులను తొలగించడం అనేటువంటి అన్కాన్స్టిట్యూషనల్, చట్ట వ్యతిరేకం, క్రిమినల్ నేరం అది. అరే ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలను పీకేస్తే కాగితం లేకుండా, కలం లేకుండా, లేకపోతే ముందస్తు నోటీసు లేకుండా, కనీసం డబ్బు కూడా నష్టపరిహారం లేకుండా పీకేస్తే గంగవరం పోర్టులు ఏం చేస్తాడండి? లేకపోతే అదాని పోర్ట్ ఏం చేస్తాడండి? లేకపోతే ఇంకొకటి గేపం యూనివర్సిటీలో ఏం పీకేస్తారు కదా వరుస పెట్టి. ఇక గవర్నమెంట్ ఆఫీసులో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసేటటువంటి వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏమి రక్షణ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. నివాస హక్కు అనేటువంటి ఒకసారి చేరిన తర్వాత కొన్ని హక్కులు ఉన్నాయి మన రాజ్యాంగం ప్రకారం. ఎలా పడితే అలా పీకేయడానికి పాకిస్తాన్ కాదు, నియంత్రిత దేశం కాదు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ స్టేట్. ఈ డెమోక్రటిక్ స్టేట్ లో అన్ని రకాలైనటువంటి చట్టాలని ఫాలో అవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నిటిని గుండో చేసేసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు దొంగలు, దోపిడీగాళ్ళు అనేటువంటి ముద్ర ప్రచారం చేయడం కోసమే గోస్ట్లు అన్నారు. ఇది మొదటి గోస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇంకోటి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? వీళ్ళందరిలో కూడా పాకిస్తాన్ ఏజెంట్లు ఉన్నారు. ఇందాకన్నా రామారావు గారు, ఇది గంజాయి కేంద్రము. ఏది ఇది గంజాయి కేంద్రము. గంజాయి అమ్ముతున్నారు ఎవరండి? ఎవరు? అధికార పార్టీకి సంబంధించి కాకుండా ఎవరికైనా తెలుసండి గంజాయి ఎక్కడెక్కడ ఉంది, అమ్మటం ఎలా రవాణా అవుతుంది తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఉందండి? తెలియకుండా ఉందా? వాళ్ళందరికీ తెలుసు ఎక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ తీసుకొచ్చి రేపు పెట్టినా పెడతారు. ఇదేం ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఇక్కడ గంజాయి లేదు. 5 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడుకి గోష్ఠులు గారు, వీళ్ళందరూ దెయ్యాలు గారు, దేవుళ్ళు ఓట్లు 2 పాటు ఏపుతున్నాడు. ఇప్పుడు దెయ్యాలు అయిపోయింది. ఇప్పుడు రేపు ఇది గంజాయి ముఠా అనేటువంటి చేస్తారు. మూడోది ఏం చేస్తారు? ఇది దేశ ద్రోహులు. అక్కడ బీజేపీ అనిపిస్తుంది రాస్తారు స్క్రిప్ట్, ఇక్కడ వీళ్ళు అంటూ ఉంటారు. ఏమి తేడా లేదు. రాకపోతే అప్పుడు అడగండి నన్ను. ఈ సిపిఎం కార్పొరేటర్ నేను అన్న ఇప్పుడు దాకా అన్ని కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలాగా జరుగుతూ ఉన్నాయి. ఏమి తేడా లేదు, ఒక్కటి కూడా లేదు. అందువల్ల నెక్స్ట్ ఇవన్నీ కూడా వస్తాయి మాటలు. ఇవన్నీ లేకుండా పోవాలి, అంతే. ఏమి లేకుండా పోవాలి.
ఏమి ఉండకూడదు అని. ఎందుకు ఇవన్నీ ఉండకూడదు? వాళ్ళు స్టీల్ ప్లాంట్ అమ్మాలంటే ఈ యొక్క దానికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి మనుషులు ఎవరు కూడా ఉండకూడదు, కార్మికులు ఎవరు ఉండకూడదు. ఏమో కార్మికుడు ఉద్యోగంలో చేరితే 58 ఏళ్ల పాటు 60 ఏళ్ల పాటు ఎందుకు ఉండాలని చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు కానీ పీకేయాలి. ఉద్యోగ భద్రత ఉంటే పనిచేయడు. అది చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ యొక్క సిద్ధాంతం. నేను చాలా పుస్తకాలు రాశాను, పత్రికల్లో చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు మాకు. ఇవన్నీ అక్షరాల వాస్తవం, ఒక్కడ కూడా తప్పు కాదు. అన్ని కూడా ఇవన్నీ వాస్తవాలు. రేపు ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ఒక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవన్నీ ఒకటే, ఏమి మూడిట్లో ఏమి తేడా లేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అని 2 రోజుల క్రితం నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. అది ఎవరు డాక్యుమెంట్? నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి గారు రచించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డాక్యుమెంట్ ని 2 రోజుల క్రితం అమరావతిలో దాన్ని ప్రారంభించాడు. అంటే వాళ్ళిద్దరు కలిపి రూపొందించింది, ఈయన ప్రారంభించాడు అన్నమాట. అంటే వీళ్ళ మధ్య ఏమి తేడా లేదు. అన్నని కాడికి అందినట్టు దోసుకోవటం, అన్నేసుకోవటం, అమ్మితో కమిషన్లు పుచ్చుకోవటం, ఇంతకు మించి ఏమి లేదు. అందుకోసం ఈ స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడు లాభాలు బాట ఏదో గల్ల నష్టాలు వచ్చిందా? మన కౌన్సిల్లో చెప్పాను నేను, ఇది నష్టాలు వచ్చింది, మేము లాభాల్లో చెప్తున్నారు. ఒరే మీ పుట్టిన ముందు కాల్చి లాభాల్లో నడుస్తుందిరా. ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయలు కేంద్రానికి రాష్ట్రానికి ఇచ్చింది. అది కాకుండా 100కు 35 రూపాయలు లాభాల్లో కార్పొరేట్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అది కాకుండా 100కి 20 రూపాయలు డివిడెండ్స్ కింద లాభాల్లో వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి పన్నులో రాష్ట్ర ప్రభుత్వానికి 26,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కిందటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి 2,400 కోట్ల రూపాయల పన్నుల రూపంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి ఇచ్చింది మన స్టీల్ ప్లాంట్. కాదని చెప్పమనండి, ఎవరినైనా చెప్పమని నేను అడుగుతూ ఉన్నాను. అరే డబ్బులంతా తీసుకెళ్లిపోతున్నారు, కానీ నోబట్టలు ఉంది కట్టబోతున్నారు. వాళ్ళకి మాత్రం 1,200 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు. 1,200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రాయితీలు ఇచ్చాడు. మరి వాళ్ళకి మాత్రం ఉచితంగా కోట్లు ఇచ్చేస్తూ ఉంటారు రాయితీలు. మనకి మాత్రం అందరికి ఉపాధి కల్పించి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేదానికి మాత్రం ఇది ఉండటానికి వీల్లేదు. ఇది ఒక దెయ్యం లాంటి సంస్థ అన్నాడు. ఇప్పుడు కార్మికులు దెయ్యమంటున్నాడు మోడీ గారు. ఎప్పుడో ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలో దెయ్యాలనేటువంటి ఎందుకు పనికిరానటువంటి అని చెప్పాడు, శ్మశాన వాటికలు అని చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలు వీళ్ళు కార్మికుల మీద తోసేసి ఈ రోజు రంగంలో తీసుకొచ్చి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అనేటువంటి చేస్తున్నారు. అందువల్ల విజయవంతం అవ్వాల్సింది. నిర్బంధం ప్రయోగించినటువంటి ఏ ప్రభుత్వము నిలబడలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, గత ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ పోరాటం చేసి కాల్పులు జరిపించారు. 10 ఏళ్ల పాటు అధికారం. ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నేను చెప్తున్నాను, ఇదే వైఖరి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే రాష్ట్రంలో అతి తక్కువ టైంలోనే ఈ ప్రభుత్వం పతనమవుతుంది. దీర్ఘకాలం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నదనేటువంటి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంత నియంతృత్వం ప్రవేశించేటటువంటి ఏ ప్రభుత్వం కూడా మనకు ఉండదండి. ప్రజల్ని హింసించేటటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు. కార్మికులు ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని కూడా నాశనం చేసేస్తున్నారు. పిఆర్సీ ఇవ్వడం, ఇంక్రిమెంట్లు ఇవ్వడం, డిఏ ఇవ్వడం, బకాయిలు ఇవ్వడం. వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ పిల్లలు ఏమిటి, వైద్యం ఏమిటి, ఏది ఉండదు. కార్మికులు అంటే దోమలు, వాళ్ళకి ఉద్యోగులు వస్తుంటే దోమలు పురుగులు అంతే. వాళ్ళకి అదాని అంబానీ లేకపోతే జిందాలు వాళ్ళకి హారతలు వేసి పక్క చూసుకొని వీళ్ళే గొప్ప దేవతలు, ఆధునిక దేవాలయాలాగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తి అంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళేటటువంటి అభివృద్ధి నమూనాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిందే, వేరే పరిష్కారం ఏం లేదు. ఈ స్టీల్ ప్లాంట్ రక్షించాలి. వెనక్కి తొలగించినటువంటి 3,000 మందిని తిరిగి లోపల పెట్టించేటటువంటి దాకా ఈ ఉద్యమం కొనసాగుతుంది. రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇంకా ఈ ప్రభుత్వాలు నాశనం చేయలేదు. ఇంకా ఉంది కొను ఊపిరితోటి. ఆ కొను ఊపిరితో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి 3,000 మంది కార్మికుల లోపల పెట్టిస్తాం. అనివార్యం. ఎవరు అడ్డుకోలేదనేటువంటి కూడా తెలియజేస్తున్నాం. మన పోరాటం అనేటువంటిది విజయవంతం అవుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ సరే విజయవంతం అవుతుందని మీ అందరూ కూడా
మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.